హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ యాజ్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసరికి నార్మల్ బిర్యానీ అండి. ఎటువంటి వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బిర్యానీ అండి. ఈ బిర్యానీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీలోకి సూపర్ కాంబినేషన్ అండి. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఇత్తడి బౌల్ అనేది తీసుకున్నానండి. దీనిలో బిర్యానీ ప్రిపేర్ చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మరాఠీ మొగ్గ, సాజీరా, జాజికాయ, చెక్క, మిరియాలు, అలాగే పలావ్ ఆకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలని మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చిటికెడు పసుపుని యాడ్ చేసుకుని గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. అలా మగ్గిన దాంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 లీటర్ వాటర్ని 4 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నా. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. నీళ్ళు అనేది ఇలా మరుగుతూ ఉండగా మనం కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి నార్మల్ రైసేనండి. మనం రోజు ప్రిపేర్ చేసుకున్న రైస్తోనే ఈ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. మూత పెట్టి 15 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. బిర్యానీ అనేది బాగా మగ్గిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ బిర్యానీ అనేది ఎక్కువగా వెజిటేబుల్స్ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అండ్ టేస్టీగా, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఈ నార్మల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.